बाबून कापाड माझ्या आम्हाला बाबून माझं कापड तसं साईचं वाटण नमक नकड अडधा घर गुडी टाका ते మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి రాత్రికాల ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాడు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్క చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఎదువేళ ఆబెత్తడి తరపు నిలబడలేసిన మన పగలు కొట్టి బిర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడసర పగు శిరస్సును యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి బలహీన పరుచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నేరం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న చిన్న బిడ్డల వారి ఉన్నత మన భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకాల మాందర శకత రకాల బదరుగుల మాందర గల బలబో ఓ ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకి థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగాలకి వ్యాపారాలకి భూఫలాలకి పశుఫలాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కుటుంబాల సేవకులు వారి బిడ్డల వారి యొక్క విశ్వాసాల వారి బిడ్డల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల్ల అదుబదిలికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. రీషాకత రకుల మాందర గలబ ప్రతి ఒక్కరి యొక్క ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దైవ సంబంధమైనటువంటి థ్యాంక్ యూ లార్డ్. దైవ చిత్తానుసారమైనటువంటి ఆ సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉర్రాశకత రగల సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాండల శకత రకుల బదరగల మాందర గల బర్ర బరి శకత రకులబో రబదరిగల మాందర సదద రగల బస్సగద రగల బరబలబ రహల్ బరబద రగుల మాందర జగద రగుల బరబస్ సగెదరిగల బెరెబే ఓ రద్ర గ్రబల బరబర బరి శకత రకుల మాందర గల బరబదరిగెరబో రిగల బబబద శకత రగుల బరబల బరి శగెదరిగల బరబద రగులబ రండగద రగల బరిషగద రగుల బస్సేందరిగలబే ఏక మనసు ఏక హృదయ ఏక ఆత్మతో ఆత్మీయ మెలకు కలిగితే ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాండలగద రహుల బల బరిషగద రగులబు భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చెల్లంగి చేతబడి శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. మనసు మీద దాడి చేసే మనసులో కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ ప్రతి ఒక్క దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబరును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రీకాల మాందర గల బరబరి శకద రగలబో
దేవుని పనిని ఆటంకపరిచే సన్బలుడు టోబియాస్తోది అర్బిమంటి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగేలా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఓ దేవుని యొక్క పిలుపులకు ఆలోచన ట్యాంకులో నైపుణ్యాలకు కృపావరాలకు సామర్థ్యాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే దర్శనాలకి పిలుపులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ రకల మందర గల బరబరి శిఖదర గొలబ ఇతనాడు శ్వాసాన్ని స్వతంత్రించుకునే ఒక నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ తాంగిలో పొలాల స్థలాల్లో సరిహద్దును ఆక్రమించుకునేలా చేసే నివేదన ఆపత్తర తలుపులను పగడలు నజరేయుడైన యేసు నామమున పగలు కొట్టి బిర్ర కొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. శకదర గల మందర గల బదరిగిల మందర గలబ ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపబడే వర్ధలమైన శాపనాలు పదేళ్ళు ప్రకృతి వేస్తున్న దృష్టి యొక్క అగ్ని బాణాలన్నింటినీ చల్లార్చి వేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉరాండల కథ రొగల మష కథ రొగల బద రొగలబు ఓ మా యొక్క ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమూహాలు మీరు ఇచ్చిన నీవులు జీవులు అన్నిటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. ఏప్రిల్ 1 14 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని కావల దూతల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబల మందర శకద రగల బద రగల బద రగల బరబల బరబ రికల మందర జగద రొగల బశకద రొగల బరబల బరబు అల్బరబద రిగెర బల బరబల బరిశకద రగల మందర గల బరబరబ లిబద రగల మందర శకద రొగల బల బరిశిగి దిరిగల బరబలబు రబల బరబరి శిఖద రగల విడుదల ఆరాధన అభిషేకమునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఓ వెనకలిచ్చి విగ్రహించుకునే మనసు చూడగలిగిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించిన కూడా నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈర్ష్య ద్వేషపు కోపం అలాగే థ్యాంక్ యూ లార్డ్ గర్వపు ఆత్మల చేత మోసపరిచే ఆత్మల చేత దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉర్రాకల బరషకత రొగల మంగర గల బరదరిగల బరబు రబల బరబల బరషకత రొగల మందర గల బరబరిషకత రగలబ ఆకాశ మండలమైన బలవంతుడికి భూమన దురాత్మ అంధకార శక్తుల ప్రభావం ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు థ్యాంక్ యూ 4:13 ప్రకారం కట్లను తెంచివేస్తున్న యేసు నామముల సంఖ్యలు తెంచివేస్తున్న యేసు రక్తాల సంఖ్యలు తెంచివేస్తున్న ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసు రక్తాల విర్రగొడుతున్నా. ఎడదగిన ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసార మన జీవితాలు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. రక్తం చేత విరిచివేస్తున్న యేసు రక్తం చేత విరిచివేస్తున్నా. ఆమేన్. ఉర్రాబాల బరషకత రొగల మందర గల బరబర బరబ రజగద రగల బరబర బరిషకత రొగల మందర గల బర బరిషకత రగల బరబలబ ఉర్రా దద్ర ద్ర ద్ర గ్రబల బరబల బరబర బర బరిషకత రొగల బరబల బరబలబ ఉర్రా దద్ర ద్ర గ్రబల బరబల బరబర బర బరిషకత రొగల బరబల బరబర బరబు ఉర్రా దరగల బదర గల బరదర గల బదర గల బదర గల బదరి గల మందర గల బజగద రగల బజగద రగలబ రక్షణార్థమైన మారు మనుషులకు ఆత్మల రక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రతి విధమైన శక్తి ప్రభావాలన్నీ కూడా సాతాను బలిపీఠాలు 21:10 ప్రకారం వెల్లగించి బుర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. శ్రీ బల బర బర బదర గురబు అల్దర జగదర గల బర బరిషకత రొగల మందర గల బర బరిషకత రొగల బరబ ఉర్ర దద్ర ద్ర ద్ర గ్రబల బ్రబల ద్ర గ్రబలబ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి పెరిచి వండించి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉరాండల గదర గల బర బరిషకత రొగల బర బదర గులబు రషకద రగల మందర గల బదర గల బర అన్య భాషల ఆత్మీయత ప్రార్థించాలి. ఓ రదల గల బదర గల బషకద రొగల మందర గల బర బరిషకత రొగల బర బలబు
ఆటంకపరిగి చెక్కడంత గారు దురాత్మ మాయమన్న బదులకి నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తుంది ఓ రక లభ సకద రక లభ దరక లభ దరక లభ దరక లభ రక్షక రక లభ దరక లభ దరక లమాన్ దరక లభ బల 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 రిగల బల బల బదరక బల 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 దరగిరి బెలి 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 రిబె బెబె బెలి బెబె బెలి బెబె బెలి బెబె బెలి జగద రిగల బెలి 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 ఉరాండ లక దరక లభ బల 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 రక్షక దరక లభ బల 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 ఉరాండ లక దరక లభ శక దరక లభ దరక లభ బబ బరక లభ దరక లమాన్ దరక లభ దరిగిరి బిర బల బల దరక లభ శక దరక లభ బల బల దరిగిరి బిల బల 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 శక దరక లభ బల 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 ఉరాద ద్ర 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 బల 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 శపట కర బల 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 శక దరక లభ బల 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 ఉరాద డాగ్ర బల 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 శక దరక లభ బబ బర్ర బబ బబ బర్ర బబ బబ బర్ర బబ 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 ఉరాద కదర గల బల 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 శక దరక లభ బల 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 రాద దద దర గల బదర గల మందర గల బల 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 శక దరక లభ బల 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 రిగెలె బెరె 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 జగద రిగెలె బెరె 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 జగద రిగెలె బెరె 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 జగద రిగెలె బెరె 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 బె శక దరక లభ దరక లభ దరక లభ దరక లభ దరక లభ బల 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 ఓరా బాబా 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 రబా బాబా బాబా బల 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 రగల బల బల దొరకరి బిరి బల 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 దొరకరి బిల బల బల దొరకరి బల జగద రిగెలె బె శక దరక లభ బల 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 రద ద ద్ర 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 బల 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 ద్ర బల 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 ద్ర గ్ర బ్ల బల బల ద్ర గ్ర బల బల ద్ర గ్ర బల 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 ఉరాండ లక దరక లభ రబ దర బల 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 జగద రిగెలె బల 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 శక దరక లభ అనే భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన చేద్దాం రకల బదరుల మస్తక దరకల ఉరద ద్ర 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 గ్ర బల బల ద్ర గ్ర బల 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 ద్ర గ్రి బల 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 ద్ర గ్ర బల బల జగద రిగెలె బల బల ఉరషడ దరక లభ దరకల మందర కల బల 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 శక దరక లభ బల బల రబ బబ దరక లభ రబ దరక లభ రబ దరక లభ బల 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 అల్ బల బల దరక లభ బల 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 దరక బల బల దరక లభ బల బల రిగెలె బల బల ఉరద ద్ర 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 గ్ర బల బల 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 ద్ర గ్ర బల ద్ర గ్ర బల ఉరషడ దరక లభ దరక లభ సక దరక లభ రబ లభ శక దరక లభ రబ లభ ఉరద ద్ర 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 గ్ర బల 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 ద్ర గ్ర బల 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 బె ఉరాండ లక దరక లభ రబ లభ రబ లభ రబ లభ రబ లభ శక దరక లభ రబ
దరగల బరబరబో రబల బరబల 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 బరదరగరే బెరే బెర దరగలబో రజద ద్ర 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 గ్రబల బరబల బరిషగ దరగల బరబలబో రబబ బబ రబబ బబ దరబ బబ లగర బల బరబల బరబో రజగల రగల బరబల బరబరిషగ దరగల బరబ. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీరే ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము
తొలగించే యేసుని రక్తము, ఆత్మను రక్షించే యేసుని రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు 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 రక్తము, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము, శాప పరిహారం, చిందెనే రక్తము, యేసుని రక్తము, తొలగెను పాపము, రక్తమే జీవము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రేమను కురిపించే యేసుని రక్తము, కృపలో నడిపించే యేసుని రక్తము, ప్రేమను కురిపించే యేసుని రక్తము, కృపలో నడిపించే యేసుని రక్తము, శాంతిని చేకూర్చే యేసుని రక్తము, వాగ్దానములిచ్చే యేసుని రక్తము, శాంతిని చేకూర్చే యేసుని రక్తము, వాగ్దానములిచ్చే యేసుని రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు 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 రక్తము, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము, శాప పరిహారం, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము, శాప పరిహారం, చిందెనే రక్తము, యేసుని రక్తము, తొలగెను పాపము, రక్తమే జీవము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, 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 యేసు రక్తము, గట్టిగా ప్రభు యేసు రక్తము, ఓ యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము, శాప పరిహారం, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము,
యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము నిందలు తొలగించే యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము పాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము పాప పరిహారం యేసుని రక్తము యేసుని రక్తము తొలగెను పాపము రక్తమే జీవము ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము శాంతిని చేకూర్చే యేసుని రక్తము
నడిపించే యేసుని రక్తము శాపమును బాపే యేసుని రక్తము నిందను తొలగించే యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము నిందను తొలగించే యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం సింధేని రక్తము యేసుని రక్తము తొలగెను పాపము రక్తమే జీవము యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానమునిచ్చే యేసుని రక్తము శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానమునిచ్చే యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం సింధిన రక్తము యేసుని రక్తము తొలగెను పాపము రక్తమే జీవము యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం పాపము క్షమించే యేసుని రక్తము శాపమును బాపే యేసుని రక్తము పాపము క్షమించే యేసుని రక్తము శాపమును బాపే యేసుని రక్తము
శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానములిచ్చును యేసుని రక్తము శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానములిచ్చును యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము పరం యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము గ్లోరీ యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం చిందేనే రక్తము యేసుని రక్తము తొలగేను పాపము రక్తమే జీవము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము గ్లోరీ యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము గ్లోరీ యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ 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 యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కరులు మగ దయచేయమని ఈ వాక్కు వెల్లడి అగుడుతోని వెలుగు కలుగులాగిన సిరి నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడ మన గొప్ప మర్మములతో కూడిన సంగతి మాతో మాట్లాడమని సహాయం చేయండి
నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా చాతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావాలు లోకాన్ని అనుసరించేలాగా చేసి, లోక పాపాల్లో పడిపోయేలా చేసి నాశనానికి నడిపిస్తాయో వాటిని ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొట్టబడాలి. ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మని చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు లోకానుసారంగా నడిపించి అపాయకరమైన, అలాగే దాని ద్వారా చెడు ఫలితాలు అనుభవించేలాగా చేస్తాయి. హల్లెలూయా. లోకానుసారంగా నడవడం అంటే ఆమేన్ చెప్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. ఆమేన్ చెప్దాం. సత్యము యొక్క పలుకుబడిని చెడగొడతాయి లోకానుసారంగా నడిచేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు. ఆమేన్ చెప్దాం. ఇక్కడ ఒక విత్తనం గురించి ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని రాతి నేల పడిని, త్రోవ పక్కన పడిని, కొన్ని ముండ్ల పొదల్లో పడిని. ఇప్పుడు మనం చదివిన విత్తనం ఎక్కడుంది? మత్తయి సువార్త 13:22లో విత్తనం ఎక్కడుంది? ముండ్ల పొదల్లో ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి విత్తనం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సో యేసు చెప్పిన ఈ మాటను మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుని యొక్క సత్యాన్ని చెడగొట్టే లోకాన్ని అనుసరించేలాగా ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. దేవుని యొక్క సత్యాన్ని అనుసరించకుండా చేస్తే హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క రాజ్యం గురించిన రహస్య సత్యాలని అవి చెడగొడతాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా నడుస్తారో, లోక పద్ధతుల చొప్పున నడుస్తారో, దేవుని యొక్క సత్యాన్ని చెడగొట్టేవారుగా ఉంటారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే సత్యానికి వ్యతిరేకంగా వాళ్ళ హృదయాలు కఠినం చేసుకుని ఉంటారు. మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారంగా నడిచే వారిలో వాళ్ళ హృదయాలు కఠినం చేయబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సత్యానికి, దేవుని సత్యానికి వ్యతిరేకంగా వాళ్ళ హృదయాలు కఠినం చేయబడతాయి. ఆమేన్ చెప్దాం. బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగానే యేసుక్రీస్తుని నిరాకరించే వారుగా ఉంటారు. ఈ సత్యాన్ని వ్యతిరేకించేవారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత లోకాన్ని అనుసరించే వారికి దేవుని సత్యం అర్థం కాదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకాన్ని అనుసరించే వారు దేవునికి వ్యతిరేకంగా నమ్మక ద్రోహం చేసేవారుగా, తిరుగుబాటుదనం చేసేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, ఆ ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనం పైకి ఎలాగైతే ఎదగదో, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించని వారు కూడా, ఈ లోకానుసారంగా జీవించే వారు కూడా పైకి ఎదగలేరు దేవుళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చెడు ఫలితాలు వస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 38-39 వచనాలు చదువుదాం. జలప్రళయమునకు ముందంటి దినములలో నోవాహు ఓడలోనికి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు. జల ప్రళయమునకు ముందటి దినములో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయేది. అలాగుననే మనిషి కుమారుని రాకడమును గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా చెప్పాలి. జల ప్రళయానికి ముందు హల్లెలూయా ఎలా ఉన్నారు నోవాహు జల ప్రళయానికి ముందు అని ఇక్కడ చెప్పబడింది. హల్లెలూయా. తప్పైన వాగ్దానాల చేత నడిపించబడ్డారు, ఆకర్షించబడ్డారు. ఇక్కడ గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ రోజుల్లో కూడా చాలా మంది తినుచు, త్రాగుచు, సుఖిస్తూ రకరకాలుగా జీవిస్తున్న వాళ్ళు లేకపోలేదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ జీవితాలు ఎవరు? నోవాహు కాలంలోని ప్రజల అజ్ఞానం గురించి ఆమె చెప్తాం. వారి పైకి విపత్తు హఠాత్తుగా ఎలా వచ్చి పడిందో చెబుతున్నాడు. ఆమె ఈ లాస్ట్ డేస్ లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా జీవించే వారి యొక్క జీవితంలో కూడా ఇలాగే హఠాత్తుగా విపత్తులు వచ్చి పడతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వారు తమకిష్టమైన బ్రతుకు తీరుకు లొంగిపోయారు. నోవాహు దినాల్లో వారికి ఇష్టమైన బ్రతుకు తిరిగి లొంగిపోయారు. ఈ లాస్ట్ డేస్ లో కూడా అనేక మంది
మంత్రి విద్యాత్మల చేత లోకానుసారంగా జీవించే వారందరూ కూడా వారి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి, వారి ఇష్టానుసారమైన బ్రతుకు తిరిగి అంటే వాళ్ళకి ఇష్టమైన బ్రతుకు తిరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లొంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. ఆమేన్ చెప్పాలి. మంత్రి విద్యాత్మల ద్వారా లోకానుసారంగా జీవించే వారికి దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తెలుసుకోవాలన్న కోరిక కూడా వారికి లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లోకానుసారంగా జీవించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారికి దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. అసలు ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడన్న విషయం కూడా వారికి అక్కర్లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందు నా లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడని. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడినటువంటి ఈ లోకానుసారమైన జీవితం జీవించే వాళ్ళు భక్తిహీనులుగా ఉంటారు. హల్లెలూయా. భక్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఈ లాస్ట్ డేస్ లో మనం అన్ని చోట్ల చూడవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఆ టైంలో నోవాహు ద్వారా సువార్త, నీతి సువార్త, దేవుని సువార్త ప్రకటించబడింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇప్పుడు కూడా దేవుని సువార్త అంతటా ప్రకటించబడుతుంది, కానీ ఎంతమంది దాన్ని తీసుకుంటున్నారు? గట్టిగా ఆమేన్ చెప్పాలి. నోవాహు కూడా నీతి న్యాయాలు ప్రకటించాడు ఆయన టైంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని నీతి న్యాయాలు ప్రకటించినప్పటికీ కూడా ఆ దినాల్లో ఈ మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడి లోకానుసారమైన ఎవరి బ్రతుకు తీరిగి వారు లొంగిపోయి జీవించిన వారు నోవాహు ప్రకటించిన నీతి న్యాయ సువార్తను చెవిని పెట్టలేదు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని నీతి న్యాయంతో కూడిన సువార్తను చెవిని పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆమేన్ చెప్దాం. అతడు ప్రకటించిన మాటల్లో హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అతడు నీతిమంతుడు. ఎవరు? నోవాహు. గట్టిగా ఆమేన్ చెప్దాం. తన కాలంలోని ప్రజలకు నీతి న్యాయాలు ప్రకటించాడు, గాని వారు వినారా? నోవాహు టైంలో తన ప్రజలకి నోవాహు సువార్త ప్రకటించాడు, దేవుని నీతి న్యాయాలు ప్రకటించాడు, కానీ వారు ఇలా లోకానుసారంగా జీవించిన వాళ్ళు ఎవరు కూడా దేవుని నీతి న్యాయాలు వినలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి దేవుని సువార్త ప్రకటించబడుతుంది. నోవాహు లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రకటిస్తున్నా సరే ఎవరు వినిపించుకునే వాళ్ళు ఎంతో మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడి దేవుని నీతి న్యాయాలను అనుసరించిన వాళ్ళు, దేవుని సువార్తకు లోబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆ రోజుల్లో నోవాహు ఆ జల ప్రళయానికి ముందు ఇలా దేవుని నీతి న్యాయాన్ని ప్రకటించే పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగింది ఆయన టైంలో కూడా. గట్టిగా ఆమేన్ చెప్తాం. కానీ ఒక్కడు కూడా మారలేదు. నోవాహు టైంలో ఆయన కూడా కొన్ని సంవత్సరాలు జల ప్రళయం వచ్చేంత వరకు కూడా దేవుని నీతి న్యాయాలతో కూడిన సువార్త ప్రకటించుతూనే ఉన్నాడు. ఇంకా 40 దినాల్లో దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు, ఆకాశపు ధూములు తెరవబోతున్నాడు, అగాధ జలాలు తెరవబోతున్నాడు అని చెబితే ఏ ఒక్కరు కూడా వినిపించుకోలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతో సువార్త ప్రకటించబడుతుంది ప్రపంచం అంతా, లోకమంతటా. దేవుని సువార్తకి ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క నీతి న్యాయాలకు లోబడుతున్నారు? ఆ రోజుల్లో నోవాహు దినాల్లో ఎలాగైతే ఆ రోజు ఎవరు కూడా వినిపించుకోకుండా మారు మనసు పొందలేదు, ఈ దినాల్లో కూడా చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని వినిపించుకోకుండా మారు మనసు పొందని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్రి విద్య ఆత్మని చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలకు లోబడుతున్నారు, కానీ దేవుని నీతి న్యాయాలతో కూడినటువంటి సువార్తకు లోబడతాకి మాత్రం మనసు కఠినమైపోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆ రోజుల్లో కూడా ఆ పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగింది. ఈ రోజుల్లో కూడా దేవుని పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఒక్కడు కూడా ఆ దినాల్లో మారలేదు. ఆమేన్ చెప్దాం. 8 మంది మినహా మానవ కోటినంతటిని దేవుడు శిక్షించాడు. నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. మంత్రి విద్య ఆత్మలు చూడండి. కాబట్టి కపట ఉపదేశకులు కూడా ఆయన ఊరికే వదిలిపెట్టడాన్ని మనం రూఢిగా గ్రహించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో కూడా ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఎంతమంది అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనీయకుండా ఎదిరిస్తా ఉన్నారో వారి పరిస్థితి నోవాహు టైం లాగా నాశనమే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో కూడా తినుచు త్రాగుచు సుఖిస్తూ అనేక రకాలుగా జీవించారు. వాళ్ళకి ఇష్టమైన బ్రతుకు తీరుగు లొంగిపోయారు. నేటి దినాల్లో కూడా లాస్ట్ డేస్ లో కూడా ఈ మంత్రి విద్య ఆత్మల చేత లోకానుసారంగా జీవించే జీవితం ఎలాంటిది? తినుచు త్రాగుచు సుఖిస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వారి బ్రతుకు తీరుకు లొంగిపోయి ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వీటన్నిటికీ దేవుని శిక్ష
ఖచ్చితంగా టైంకి పడుతుంది. ఆమె చెప్పాలి. నువ్వు ఆ టైంలో ఏ టైంలో జల ప్రళయం ద్వారా శిక్ష పడినో ఈ లాస్ట్ డేస్ లో కూడా దేవుడు ఏ టైంకి శిక్ష పడేలా చేస్తాడనేది ఆయన చేతుల్లో ఉంది. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకనే లోకానుసారమైన జీవితం అపాయకరమైనది. ఈ మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారంగా జీవించే జీవితాలు దేవుని ప్రజల్లో ఉండకూడదని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అంతేకాదు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకానుసారమైన జీవితం జీవించే జీవితం ఎంత దారుణంగా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. మత్తయి సువార్తలో మనం చదివిన 24వ అధ్యాయంలోనే 38, 39 వచనాల్లో మనం చూసి ఉన్న వాక్యంలో గట్టిగా ఆమె చెప్తాం. అక్కడ మనం చూసినట్లుగా వారు ఎలా ఉన్నారని మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. మత్తయి సువార్త 24, 38, 39లో మనం చదివిన వాక్య ప్రకారం తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇవ్వబడుతూ ఉన్నారు. జలప్రళయం వచ్చి వారు అందరిని తీసుకుపోయే వరకు వారు గ్రహించలేదు. ఆమె ఏదో ఒక భయంకరమైన విపత్తు వస్తేనే గాని ఈ తినుచు త్రాగుచు లోకానుసారంగా జీవించే వారికి అర్థం కాదు. గట్టిగా ఆమె చెప్తాం. మనిషి కుమారుడి రాకడ కూడా అలాగే ఉంటుందని అక్కడ చెప్పబడింది. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడి రాకడ కూడా అలా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఏ టైంలో ఆయన రాకడ వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడే లోకానుసారమైన జీవితం జీవించే జీవితం తినుచు త్రాగుచు సుఖించే జీవితం దేవుని ప్రజల జీవితాల్లో లోకానుసారంగా ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారంగా జీవించబడే జీవితం అపాయకరమైంది. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకానుసారమైన జీవితం జీవించే వారికి చెడు ఫలితాలే కలుగుతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి బంధాలకి మనం ముఖ్యత్వం ఇవ్వకూడదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుదాం. 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో 32, 33 చదువుదాం. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలని ప్రభు విషయం మన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యని ఎలాగ సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. ఆమె చెప్తాం. ఇక్కడ కూడా చూడండి, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన జీవితం ఎలా దేన్ని సంతోష పెట్టాలి అనే దాని గురించి అపోస్తుడైన పరిశుద్ధ పౌలు కొరింథీయులతో చెప్తున్నటువంటి మాట 1 కొరింథీ పత్రికలో ఇప్పుడు మనం చదివిన 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 32, 33 వచనాల్లో గట్టిగా ఆమె చెప్పాలి. పెళ్లి కాని వాడు ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నాడు? దేవుని ఎలా సంతోష పెట్టగలనా అని చూస్తున్నాడు. ఆమె చెప్తాం. పెళ్లి అయిన వ్యక్తి ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నారు? ఎవరినైతే వాళ్ళు వివాహం చేసుకున్నారో వారిని ఎలా సంతోష పెట్టాలని చూస్తున్నారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. కాలం చూస్తే కొద్దిగా ఉంది. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఇందులో మనం చూడొచ్చు. హల్లెలూయా. అతను ఎలా చెబుతున్నాడో చూడండి కొన్ని మాటలు. గట్టిగా ఆమె చెప్పాలి. కలత లేకుండా చింత లేకుండా ఉండాలని నా కోరిక అంటున్నాడు. ఆమె ఈరోజు పెళ్లి కాని వాళ్ళకి ఎన్నో చింతలు, పెళ్లి అయిన వాళ్ళకి కూడా ఎన్నో చింతలు. ఆమె వివాహం కాని వాళ్ళకి చింతలే, వివాహం అయిన వాళ్ళకి కూడా చింతలే. గట్టిగా ఆమె చెప్పాలి. పెళ్లి కాని వారైనా పెళ్లి అయిన వారైనా చింత లేకుండా ఉండాలని నా కోరిక అంటున్నాడు పౌలు. గట్టిగా ఆమె చెప్పాలి. పెళ్లి కాని మనిషి ఏమో దేవుని విషయాల్లో శ్రద్ధ వహిస్తాడు. ఆమె చెప్పాలి. తాను ప్రభువుని ఎలా మెప్పించగలనా, ఎలా సంతోష పెట్టగలనా అని అతని శ్రద్ధ. పెళ్లి కాని వ్యక్తి. గట్టిగా ఆమె చెప్పాలి. పెళ్లి అయిన మనిషి ఏమో ఈ లోక సంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తాడు. గట్టిగా ఆమె చెప్పాలి. భార్యని ఎలా మెప్పించగలనా అని అతని శ్రద్ధ. మంత్ర విద్య ఆత్మలు లోకానుసారమైన శ్రద్ధల్ని ఎక్కువ కలిగేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఇవి చాలా భయంకరమైన విపత్కరమైన పరిస్థితులకి దారి తీసేలా చేస్తాయి. ఆ లోక బంధాల్లో పడిపోయేలా చేస్తాయి. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు లోక బంధాల్లో కొట్టుకుపోయేలా చేస్తాయి. ఈ బంధాల్లో ఎలాగంటే ఉచ్చుముడులు పడినట్టు పడతాయి అన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం. లోక బంధాల్లో మునిగిపోయిన వాళ్ళు దేవుని పనిలోకి ఎలా రాగలుగుతారు? దేవుని చిత్తాన్ని ఎలా చేయగలుగుతారు? లోకాచారాలు లోక పద్ధతుల్లో మునిగిపోతా ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. లోక బంధాల్లో చిక్కుముడుల్లో పడిపోకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. మనం క్రీస్తుని ప్రేమిస్తే అన్ని బంధాలు పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడు కోరుకున్నట్టు ఉంటాయి. మనం ఆయన పక్కన పెట్టి గనక లోక బంధాల్లో పడ్డామంటే ఉచ్చుముడుల్లో పడినట్టే, బయటికి రాలేక ఉండడం అన్నమాట. ఇంకా హల్లెలూయా. అందుకే ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ జీవితాలు లోకానుసారంగా జీవించే వాళ్ళు
లోక బంధాల్లో ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. గట్టిగా ఆమె చెప్పాలి. అంతేకాదు హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. లోకానుసారంగా జీవించే జీవితం గురించి అపోస్తుడైన పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు ఏం చెబుతున్నాడు అక్కడ మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుని ఆమె చెప్దాం. ప్రపంచ ధర్మం చొప్పున అంటే లోక ధర్మం చొప్పున ఆమె చెప్పాలి. యేసుక్రీస్తుని ఎరగక ముందు మన అందరి జీవితం ఏ పద్ధతి ప్రకారం వెళ్ళింది? లోకంలో ఉన్న పద్ధతి ప్రకారం. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లగి మాంత్రి శక్తి ప్రభావాలు లోకం పోకడలో నడిచేలా చేస్తాయి, లోక పద్ధతుల్లో నడిచేలా చేస్తాయి, లోక ఆలోచనలో నడిచేలా చేస్తాయి. దేవుని ప్రజలు అలా నడవకూడదు. ఆమె చెప్పాలి. లోకంలో ఉన్న లోకానికి మనం వేరే జీవించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు లోకం పోకడల్లో జీవించకూడదు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. చదువుదాం. లోకంలో లోక పోకడల్లో లోక పద్ధతుల్లో మనం ఎందుకు జీవించకూడదు? మొదటి యోహాను పత్రిక 2:16 ఉంది. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమ్మను తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. అందుకే మనము లోకం చొప్పున లోక పద్ధతుల చొప్పున నడవకూడదు. మంత్రి విద్య ఆత్మలు ఎవరినైతే లోకానుసారంగా నడిచేలా చేస్తాయి వారిలో శరీరాశలు ఉంటాయి, లోకాశలు, అలాగే జీవపు డంబాలు ఉంటాయి, నేత్రాశలు ఉంటాయి. కంటికి నచ్చింది కోరుకుంటారు, శరీరానికి నచ్చింది కోరుకుంటారు, జీవపు డంబాలతో జీవించడం జరుగుతుంది. ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా దాడి చేస్తాయి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా మనము అక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయం 10 వచనంలో ఆయన చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా ఆయనను అబద్ధికులుగా చేయవారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 10. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఆమె చెప్దాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు, కానీ ఎవరు తెలుసుకోలేదు? ఆయన్ని లోకం తెలుసుకోలేదు. ఆమె చెప్దాం. ఈ లోకం అంతా కూడా ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలంగా కలిగింది. ఆమె దేవుని తెలుసుకొని లోక ఆచారాలు లోక పద్ధతులు దేవుని బిడ్డల జీవితాల్లో ఉండకూడదు. అందుకే మనం లోకానికి వేరే జీవించాలి. మంత్రి విద్య ఆత్మలు లోకానుసారంగా జీవింపచేసే వారిలో దేవుని ఎరిగిన వారిగా కాదు, దేవుని ఎరగకుండా నడిపిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఆమె చెప్దాం. లోకం దేవుణ్ణి ద్వేషించడానికి కారణం లోకపు క్రియలు చెడ్డవని దేవుడు చెప్పబట్టి. సో ఇప్పుడు మనము కూడా లోకాన్ని ప్రేమించే వారంగా ఉండకూడదు, ద్వేషించే వారంగా ఉండాలి. జీవం కలిగిన దేవుని ద్వేషించిన ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. మంత్రి విద్య ఆత్మలు లోకాన్ని ప్రేమించేలాగా లోక పద్ధతుల్లో నడిచేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. వాటిని మనం ప్రేమించకూడదని లోక పోకడ చొప్పున నడవకూడదని దేవుడు మాట్లాడేది. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నామని చెప్తాం. దేవుని ఎరగని ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు, దేవుని ఎరగని ఈ లోకాన్ని మనం అనుసరించకూడదు. మంత్రి విద్య ఆత్మలు ఎవరినైతే లోకానుసారంగా నడిపిస్తాయో వారిలో దేవుని ప్రేమ ఉండదు, దేవుని ఎరిగిన వారిగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8. ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే లోక పద్ధతుల్లో నడిపిస్తాయో, లోకానుసారంగా నడిపిస్తాయో, లోక పోకడల్లో నడిపిస్తాయో వారు పాపం చేస్తూ ఉంటారు, నీతి తప్పి జీవిస్తారు, తీర్పుకు గురవుతారు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా పాపానికి, నీతి లేని జీవితానికి తీర్పుకు గురయ్యేలా చేస్తాయి. కాబట్టి దేవుని ప్రజల జీవితాల్లో నీతి లేని పాపంతో కూడిన తీర్పుకు గురయ్యే జీవితం లోకంలో జీవించకూడదు. ఆమె చెప్దాం.
రోమీలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2లో స్పష్టంగా పౌలు చెబుతున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందుడే. హల్లెలూయా. లోక మర్యాద చొప్పున నడవద్దని స్పష్టంగా రాయబడింది అక్కడ. మంత్రి విద్యాత్మలు ఈ లోక మర్యాదలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు చొప్పున నడిచేలా చేసి ఆ ఉత్తమమైన పనులు చేయనేవో, సంపూర్ణమైన పనులు చేయవు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని మేము చెప్పాలి. కాబట్టి ఇలాంటి పద్ధతులు దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువాన్ని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైన ఆమె. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగలేదు. ఆమె లోక జ్ఞానం దేవునికి వెర్రితనం, దేవుడి దృష్టిలో అది వెర్రితనమైనది. ఆమె మంత్రి విద్య ఆత్మలు లోక జ్ఞానం కోసం లోకాన్ని అనుసరించేవన్నీ నడిపిస్తాయి. ఆమె చెప్దాం. మనకి దేవుడి జ్ఞానం కావాలి కానీ లోక జ్ఞానం కాదు. ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం లేకపోయినా మనం బ్రతకగలం కానీ దేవుని జ్ఞానం లేకపోతే మనం బ్రతకలేము. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మని లోక జ్ఞానాన్ని కొరకు పరిగెత్తేలా చేస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. 4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడన వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువులు అయ్యేలా చేస్తాయి మంత్రి విద్యాత్మలు లోకానుసారంగా నడిచేవారిని. లోకానుసారంగా నడిచేవారు ఎవరితో శత్రువులు అవుతున్నారు? దేవుడికే శత్రువులు అవుతున్నారు. గట్టిగా ఆమని చెప్దాం. మంత్రి విద్యాత్మలు ఎవరినైతే లోక పోకడల్లో, లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో నడిపిస్తాయో వారు ఎవరికి శత్రువులు అవుతారంటే దేవునికి శత్రువులు అవుతారు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని శత్రువులై బ్రతకడం సాధ్యమా? చెప్పాలి. హల్లెలూయా. దేవునికి శత్రువులై జీవించగలరా? ఆమె చెప్దాం. హల్లెలూయా. లోక స్నేహము దేవుడు ఏమంటున్నాడు? దేవునితో వైరు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే లోకం అంటే పతితమైన భ్రష్టమైన మానవులు. గట్టిగా ఆమె చెప్దాం. దీనిని మనం చూసినట్లయితే ఈ లోకంలో దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలో ఉంది. లోకం ఎవరి మీద తిరుగుబాటు చేసింది? మంత్రి విద్య ఆత్మలు లోకానుసారంగా నడిచేటటువంటి వారిని దేవుడి మీద తిరుగుబాటుతనం చేసేలా నడిపిస్తాయి. ఆమె చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో లోకానుసారంగా నడిచిన జీవితాన్ని ఇస్తాయో పాపాన్ని ప్రేమించి క్రీస్తుని ద్వేషించేలా చేస్తాయి. ఎవరిలో అయితే ఈ లోకానుసారంగా జీవింపజేస్తే మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్ర శక్తి ప్రభావాలు దేవుని ద్వేషించేలా చేస్తాయి, పాపాన్ని ప్రేమించేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకే దానితో స్నేహం చేయడం అంటే దేవునితో వైరం అన్నమాట. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుని శత్రువులతో చెయ్యి కలపడం అన్నమాట. దేనితో స్నేహం చేస్తే? లోకంతో స్నేహం చేస్తే. గట్టిగా ఆమె చెప్తాం. ఆయనకి శత్రువుగా మారి మనం బ్రతకడం అసంభవం. ఏ మానవుడైనా సరే. ఆమె చెప్తాం. ఈ గంభీరమైన మాటల్ని మనం మన మనసుకు పట్టించుకోవాలి. మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకానుసారం మన జీవితాలు ఎవరిలో లేకుండా దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించడానికి ఇష్టపడాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువుని సిలువ వేసిన లోకంతో మనం స్నేహం చేయాలా? యేసు ప్రభు ప్రాణాన్ని బలిగొన్న ఈ లోకంతో మనం స్నేహం చేయాలా? చేయకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. లోకం యొక్క ఉద్దేశాలు, లోకం యొక్క ఆశయాలు, లోకం యొక్క కోరికలు, లోకం యొక్క సంతోషాల్ని మనం అనుసరించాలా? జాగ్రత్తగా మనము ఇక్కడ ఉండాలి. ఆమె ఈ లోక స్నేహము దేవునితో వైరమైన సత్యాన్ని గుర్తెరిగి ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తుని సిలువ వేసిన ఈ లోకంతో యేసుక్రీస్తుని ద్వేషించిన ఈ లోకంతో మనం ఎంత మాత్రం కూడా స్నేహం చేయకూడదు. ఈ లోక ఆశయాలకి, ఈ లోక పద్ధతులకి, ఈ లోక కోరికలకి మనలో చోటు ఇవ్వకూడదు. ఈ లోక సంతోషాలకి మనం ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. మంత్రి విద్య ఆత్మలు వీటన్నిటిని కోరుకునేలా చేస్తాయి. లోక కోరికలను, లోక ఆశయాలను, లోకంలో ఉన్న సంతోషాన్ని వెంపర్లాడేలాగా పరిగెట్టేలా చేస్తాయి. ఇవి దేవుని ప్రజలకి తగదు. గట్టిగా ఆమె చెప్పాలి.
గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా లోకానుసారమైన జీవితాలు జీవించేలా నడిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. కాబట్టి మనలో లోక సంబంధమైన పద్ధతులకి చోటు ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాటిని మనం అనుసరించకూడదనే పరిశుద్ధ ఆత్మదేవుడి మాటలని మనతో మాట్లాడుతున్నాడు. వాటితో మనం స్నేహం చేయకూడదనే దేవుడి మాటలని మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఇంకొక మాటని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నమాట. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించినాడు. ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించినామని చెప్తాం. ఏ స్వభావం తప్పించుకోవడానికంట? లోకమందున్న భ్రష్ట స్వభావాన్ని తప్పించుకోవడానికే దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు, అమూల్యమైనవి. మంత్ర విద్య ఆత్మలు ఈ యొక్క భ్రష్ట స్వభావాన్ని లోకానుసారంగా జీవించే వారిలో ఇమిడేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. లోకం పోకడు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఆత్మ సంబంధమైన మరణం నుంచి పుట్టి శాశ్వత మరణానికి దారి తీస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితాన్ని లోక సంబంధమైన జీవితాన్ని అనుసరించేలా చేసి ఆత్మీయంగా చనిపోయేలా చేస్తాయి, ఆత్మీయంగా మరణించేలాగా చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ ఏదెన్ తోటలో ఆదమావలికి ఏమని చెప్పారు? ఈ పండు తిన్న దినాన మీరు చస్తారు అని. ఆమేన్. ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? ఆత్మీయంగా చనిపోయారు. గట్టిగా ఆమేన్ చెప్పారు. లోకానుసారమైన జీవితం ఆత్మీయంగా చనిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత శాశ్వతంగా శారీరకంగా కూడా మరణానికి, శాశ్వత మరణానికి దారి తీస్తాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ సాతాని క్రియలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోకాధికారి అయిన సాతాను దేవుని ప్రజలైనటువంటి వారిని అనేకులు కూడా వాడు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని ప్రేమించేలాగా, లోక పద్ధతులు అనుసరించేలాగా, లోక కోరికలు కోరుకునేలా చేస్తాడు. బట్ ఈ రాత్రి కాల సమయంలో మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లోకాన్ని అనుసరించేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలని వేరులతో సహా పెళ్లగించబడునుగా. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే ఏమంటున్నాడంటే లోకం ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోకూడదు. ఈ లోక ధర్మం చొప్పున మనం మంత్ర విద్య ఆత్మలు ఈ లోక ధర్మం చొప్పున నడిపించేలా మునుపు మీరు ఈ లోక ధర్మం చొప్పున నడుచుకున్నారని ఎఫెసీలతో పౌలు అందుకే చెప్పాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆయన ఎఫెసీలతో చెప్పిన మాటకి అర్థం అదే. ఇదివరకు మీరు లోక పద్ధతులు చొప్పున నడుచుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నడూ ఈ లోక పద్ధతులు మన జీవితాల్లో ఉండడానికి, లోకానుసారంగా నడిచే జీవితానికి చోటు ఇవ్వకూడదు. ఆమేన్ చెప్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అక్కడ యాకోబు ఒక మాటని మనతో మాట్లాడడం జరుగుతుంది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటే. ఆమేన్ చెప్దాం. ఇది కూడా లోకానుసారంగా జీవించుచున్న జీవితం గురించి యాకోబు తెలియజేస్తున్నటువంటి సత్యం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎప్పుడు పోషించుకుంటున్నారంట? వదదినములు. హల్లెలూయా. లోకానుసారమైన జీవితం గురించి ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో ఎలా నడిపిస్తాయంటే సుఖంగా విలాసాసక్తితో బ్రతికేలా చేస్తాయి. ఈ రోజుల్లో చాలా చూడండి, లాస్ట్ డేస్ లో చాలా మంది లగ్జరీగా బ్రతకడానికి, అంటే విలాసవంతంగా, చాలా హోదాగా, చాలా సుఖంగా బ్రతకడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు. విలాసవంతమైన సుఖభోగాలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సో బాధ సమయంలో ఉన్నట్టు మీ హృదయాల్ని కొవ్వు పెట్టుకున్నారు అంటున్నాడు ఆయన. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సుఖంగా అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 16:19 లూకా. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ప్రతి దినము సుఖపడుతున్న ధనవంతుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ప్రతిరోజు విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలా జీవించడానికి ఇష్టపడేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు ఆ ధనవంతుడు. ఆమేన్. రోజు విలాసవంతమైన జీవితం జీవించిన వ్యక్తులు ఈ భూమి మీద రేపు వెళ్ళే స్థలం ఏంటో తెలుసా? అదే పాతాళం. ఒక్క మంచి పని కూడా చేయకుండా విలాసవంతమైన జీవితం జీవించిన ధనవంతుల గతి. ఆమేన్. విలాసవంతమైన విలాసాల యందు ఆసక్తి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకాన్ని అనుసరించే వారిలో ఎటువంటి కోరికలు కలిగిస్తాయంటే
విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆసక్తి. ఈరోజు చాలా మంది చాలా ఈజీగా త్వరగా డబ్బు సంపాదించేసి విలాసవంతమైన జీవితాలు జీవించడానికి దాని మీద ఆసక్తి కలిగేలా జీవిస్తున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. వారు కోరిన ప్రతిదాన్ని పొందే వారికి బాధ తప్పదు. హల్లెలూయా. విలాసవంతమైన జీవితం జీవించేవారు, విలాసవంతమైన ఆసక్తి కలిగినటువంటి వారు కోరుకున్న ప్రతి దానికి బాధ తప్పదు లాస్ట్ డేస్. ఆమె మంత్రి విద్య ఆత్మల చేత విలాసవంతమైన జీవితం అంటే లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువు. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడలా తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలన. ఆమె యేసు క్రీస్తుని వెంబడింపని జీవితానికి, లోకాన్ని వెంబడించే జీవితానికి, ఇక్కడ చూడొచ్చు, లోకాన్ని వెంబడించే వ్యక్తికి ఖచ్చితంగా బాధ తప్పదు. ఆమె చెప్దాం. స్వార్థం ఎప్పుడు ఆపదకే నడుపుతుంది. ఆమె చెప్పండి. విలాసవంతమైన జీవితాలు, ఈ లోకానుసారంగా నడిచే వ్యక్తుల జీవితాలు, మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకాన్ని అనుసరించే వారి జీవితాల్లో స్వార్థాలు ఎక్కువ ఉంటాయి. ఈ స్వార్థం ఎప్పుడు ఆపదకే నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వదదిన ముందు మీరు సుఖభోగాలు అనుభవించడానికి కూర్చున్నారంటే అర్థం ఏంటంటే వారి సుఖభోగాలకు విలాసాలకు అంతం ఏంటి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే మరణమే అంటున్నాడు యాకోబు. ఆమె ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఈ లాస్ట్ డేస్ లో లోకానుసారమైన జీవితం జీవించే వారికి ఏం ఉంటుందన్న మిగిలి మరణమే వదదినం అంటే. ఆమె చెప్పాలి. వధించడం కోసమే కొవ్వెక్కేలా మేపబడే బుద్ధి లేని పశువులతో యాకోబు అలాంటి వారిని పోలుస్తున్నాడు. ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్దాం. గొర్రెల్ని పొట్టేల్ని కొవ్వెక్కేలా ఎందుకు మేపుతారు? బలి ఇవ్వడానికి. ఈ లాస్ట్ డేస్ లో విలాసవంతమైన జీవితాన్ని జీవించే వారిని ఈ కొవ్వెక్కిన పశువులతో యాకోబు కొలిచాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువు. 4వ. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెడుచు వేదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పు వారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? బాషాను ఆవులారా, ఎవరు వీళ్ళు? బాగా క్రొవ్వెక్కినటువంటి విలాసవంతమైన జీవితాలు కోరుకునే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా నడిచినటువంటి ఈ యొక్క క్రొవ్వెక్కినటువంటి ఆవులు లాంటి వారితో దరిద్రులను బాధ పెట్టేవారు, బేదలను నలగొట్టేటటువంటి వారు అన్నమాట. విలాసవంతమైన జీవితాల ద్వారా వీళ్ళు దరిద్రులను బాధ పెడుతూ బేదల్ని నలగొట్టేవారు. ఇటువంటి వారికి ఎలాంటి శిక్ష పడుతుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. ఆ లోకంలో మనముండే కొద్ది కాలంలో నిజంగా ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈ లోకంలో ఏం వెంబడించాలి? ప్రాముఖ్యమైన విషయాలు: రక్షణ, జ్ఞానం దేవుడిది, నీతి న్యాయాలు, అలాగే సత్యం, పరిశుద్ధత వెతకడం నేర్చుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి ఈ లోకంలో. ఆమె ఈ మంత్ర విద్య ఆత్మలో లోకానుసారంగా అనుసరించి నడిచే వ్యక్తుల జీవితాల్లో దేవుని జ్ఞానాన్ని వెతకరు, దేవుని పరిశుద్ధతను వెతకరు, దేవుని యొక్క అలాగే నీతి న్యాయాలను వెతకరు, రక్షణను వెతకరు. గట్టిగా ఆమె చెప్పాలి. మనమైతే దేవుని యొక్క రక్షణని, జ్ఞానాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని నీతి న్యాయాల్ని, దేవుని పవిత్రతను వెతికే వారంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలకి రాత్రికాల సమయంలో లోకాన్ని అనుసరించేలా చేసి విశ్వాసాన్ని కొట్టివేస్తాయి. ఎవరైతే ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకాన్ని అనుసరిస్తారో వారిలో విశ్వాసం త్యాగం చేయబడది, విశ్వాసం తీసివేయబడదు. ఆమె చెప్తాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువు. 4. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. క్రెస్కే, గలితీయకును, తీతు, దల్మతీయకును వెళ్ళిరామె. పౌలుని విడిచంట దేమ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడంట. ఆమె ఈరోజు చాలా మంది ఇహలోకాలని ప్రేమించి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? గట్టిగా ఆమె చెప్పండి. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఇహలోకాలని ప్రేమించి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా.
పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకం మీద ప్రీతి కలిగి హల్లెలూయా. గట్టి ఎవరి గురించి అయినా ఇలా చెప్పాలని చాలా విచారకరం. దేవమాన వ్యక్తి పౌలును విడిచి అలా వెళ్ళిపోయాడు. గట్టిగా ఆమె లోకాశలకి, జీవపడే దంబాలకి, నేత్రాశలకి వెళ్ళిపోయాడు. ఆమె చాలా మంది ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆవరించబడి ఈ లోకాన్ని అనుసరించేవారు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. మరి చాలా భయంకరమైన పరిస్థితిని వెళ్తూ అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలుతో దేమా ఉన్నాడంటే ఆత్మీయుడనే అర్థం. పౌలుతో నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటే పౌలుతో ఎలాంటి వాళ్ళు ఉంటారు? విశ్వాసం ఉన్న వాళ్ళేగా ఉండేది. కానీ లోకాన్ని అతను స్నేహించడం వల్ల విశ్వాసాన్ని విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు. ఈరోజు చాలామంది మంత్ర విద్య ఆత్మల చేత ఆల్రెడీ ఆత్మీయులే, ఆల్రెడీ దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళే, ఆల్రెడీ విశ్వాసులే ఆ దేవుని ప్రేమను, ఆ ఆత్మీయతను, అలాగే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. గడిగా ఆమె చెప్తాం. ఈ దేమా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో పౌలుని విడిచిపెట్టినట్టుగా ఎంతో మంది హల్లెలూయా ఆత్మీయుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు. గడిగా ఆమె చెప్తాం. అందుకనే లోకము చాలా అపాయకరమైంది కాబట్టి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి ఈ లోక స్నేహం చేసేవారు చాలా దేవుడితో వైరంగా ఉన్నారనే అటువంటి ఆత్మల క్రియలని రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల నాశనం చేయబడును గాక. లోక స్నేహం దేవుడితో వైరమని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపకరమైన అనుసరింపు అంతా ఎక్కడుందంటే లోకంలో ఉంది. ఆమె చెప్తాం. లోకంలో ఉన్నదంతా పవిత్రత కాదు, అపవిత్రత ఏలుబడి చేస్తుంది. మంత్ర విద్యాత్మలు లోకానుసారంగా నడిపించబడే వాళ్ళ జీవితాల్లో పాపాన్ని అనుసరించేలా చేస్తాయి, పాపాన్ని ప్రేమించేలా చేస్తాయి, పాపములో కొట్టుమిట్టాడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకనే లోకమును, లోక ఆచారములను పరిశుద్ధ గ్రంథం నిందించుచున్నది. ఆమె మనలో దేవుని ప్రజల్లో లోకము, లోక ఆచారాలు ఏ మాత్రము కూడా ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సామాన్యమైన ప్రజలను కూడా చెడు మార్గాలకి నడిపించేది ఏంటంటే లోకం. మంత్ర విద్య ఆత్మలు సామాన్యమైన ప్రజలను కూడా ఈ లోకంలో ఏ మార్గాలు నడిపిస్తాయి? చెడు మార్గాలకి. నిర్గమాకాండ 23వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నిర్గమాకాండ 23. దుష్కార్యము జరిగించుటకై ఏమనుంది? సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయటకు, సమూహముతో చేరి రాజ్యములో సాక్ష్యం పలకకూడదు. గట్టిగా ఆమెను చెప్దాం. ఏ పనులు చేయి? లోకంలో ఏమున్నాయి? దుష్కార్యాలు. గట్టిగా ఆమెను చెప్దాం. చెడు కార్యాలు. మంత్ర విద్య ఆత్మలు ఈ లోకాచారాల్లోకి మనుషుల్ని తీసుకువెళ్ళి సామాన్య ప్రజలు కూడా చెడు పనులు చేసేలాగా పురిగొలుపుతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. సమూహాలతో కూడి చెడు ఆలోచనలు ఆలోచిస్తారు. జన సమూహానికి లొంగిపోయేలా చేస్తాయి. చెడు జన సమూహానికి లొంగిపోయేలా చేస్తాయి మంత్ర విద్య ఆత్మలు. లోకంలో ఉన్న చెడు జన సమూహాలకి లొంగిపోయేలా చేస్తాయి. ఆమె చెప్పాలి. ఎలాగంటే చెడు చేసేలా చేస్తాయి. ఆమె చెప్దాం. చెడు సమాజంతో, సమూహంతో చేరి న్యాయాన్ని తారుమారు చేసే సాక్ష్యాలు పలికేలా చేస్తాయి. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలి లోక పాపాల్లో ఈ విధంగా మునిగిపోయేలాగా దేవుని ప్రజలే కాదు సామాన్యమైన ప్రజలు కూడా చెడు మార్గాల్లోకి నడిచిపోయేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అంతేకాదు ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 30వ వచనం చదివినట్లయితే ఈ లోక పరిస్థితులు ఇంకెంత దారుణమైనవో దేవుడు మాట్లాడుతాడు. ద్వితీయోపదేశంగా కాండం 12:30. వారు వారి దేవతలను ఆశ్రయింపబోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకునకుండా జాగ్రత్తగా ఉండవాలని గట్టిగా ఆమె చెప్తాం. లోకాన్ని అనుసరించేవారు, మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకాన్ని అనుసరించేవారు ఆరాధన క్రమం తప్పుతారు. గట్టిగా ఆమె చెప్తాం. లోకాన్ని అనుసరించేలా నడిచేటటువంటి వారు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆరాధన క్రమం లేని ఆరాధనలు చేస్తారన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం. దేవుని చిత్తంలో లేని ఆరాధన చేస్తారు. హల్లెలూయా. దేవుని క్రమంలో లేని ఆరాధనలు చేస్తారు వీరు. ఇజ్రాయెల్ ఆ విధంగా చేస్తారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆ వచనంలో, వాళ్ళు మీ ఎదుట లేకుండా నాశనం అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ మార్గాల్లో చిక్కుకుండేలా జాగ్రత్త. ఆమె ఈ జనాలు తమ దేవుళ్ళని ఎలా కొలుస్తారో మేము అలాగే చేస్తామని వాళ్ళు అబద్ధ దేవతల గురించి విచారణ చేయకుండా జాగ్రత్త పడని అంటున్నాడు. ఆమె చెప్దాం.
మంత్రి విద్య ఆత్మలు ఈ లోకానుసారంగా నడిచే వారిలో క్రమం లేని ఆరాధనలు చేస్తాయి, దేవుని చిత్తంలో లేని ఆరాధనలు ఆరాధించేలా చేస్తాయి. దేవుడి కంటే, జీవం కలిగిన దేవుడి కంటే ఎక్కువగా దేన్నో ఒక దాన్ని ఒక ఐడల్ వర్షిప్గా ఆరాధన చేసేలా చేస్తాయి. గట్టిగా ఆమె హల్లెలూయా. అంతేకాదు మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 19-20 చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 8:19-20. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, ఆయనను జనులు సమూయేలు యొక్క మాటను విననొల్లక, చెవిని పెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, రాజు మాకు న్యాయము తీర్చు, మా రాజు మాకు న్యాయం తీర్చును, ముందర పోవచ్చు, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను అతడే మా యుద్ధములను జరిగించునని గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు లోకానుసారంగా నడిచే వ్యక్తులలో పాలనలో హీనమైన కార్యాలు చేసేలా చేస్తే ఆమె చెప్దాం. పరిపాలనలో హీనమైన కార్యాలు చూడండి. ఇక్కడ సమూయేలుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, సమూయేలు మాటను వాళ్ళు వినిపించుకోవట్లేదు, గట్టిగా ఆమె చెప్పాలి. సమూయేలు చెబుతున్న మాటల్ని వారు చెవికి ఎక్కించుకోవట్లేదు, గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళకి రాజు కావాలని అడుగుతున్నారు, గట్టిగా ఆమె చెప్దాం. మమ్మల్ని ఏలడానికి ఎవరు కావాలంటున్నారు వాళ్ళు? హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్పాలి. మాకు రాజు కావాలి అని చెప్పేసి సమూయేలుని అడుగుతున్నారు, గట్టిగా ఆమె. సమూయేలు మాటని చెవి పెట్టలేదు. మంత్రి విద్య ఆత్మల చేత లోకానుసారంగా నడిచే వాళ్ళు దేవుని మాటలు, దేవజనుల మాటలు చెవిని పెట్టారు, గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు కావాలి. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుణ్ణి విసర్జించి వాళ్ళకి మనుషుల్లోని రాజు కావాలంట. ఏ రోజుకైనా సరే ఈ భూమి మీద ఉన్న రాజులందరూ నశించిపోక తప్పదు. మన ఏకైక రాజు ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే మనకి నిలబడేది. హల్లెలూయా. కాబట్టి ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ పాలనలో హీనమైన కార్యాలని కలిగించేలా లోకాన్ని అనుసరించే వారిలో ఉంటాయి, గట్టిగా ఆమె చెప్దాం. అలాగే ఇంకా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించేలాగా చేసే మంత్రి విద్య ఆత్మలు ఇంకెలా నడిపిస్తాయో మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనం చేసి వచ్చి ఆమె చెప్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక మాటని గమనించినట్లయితే హల్లెలూయా, చుట్టూ కరువు వచ్చి ఆ దేశంలో చచ్చిపోతున్నారు సారేపతు. కానీ సారేపతు ఇంట్లో దైవజనుడని ఏలియా దేవుని మాటని చెప్పడం వల్ల వారు ఆ మాటకి లోబడి లోకస్తుల్లాగా వాళ్ళు ఏ విధంగా కూడా ఏం అవ్వలేదంటే చనిపోవడం జరగల. ఆమె చెప్దాం. లోక పద్ధతి సారేపతు విధురాలు అనుసరించాల. ఒకవేళ లోక పద్ధతిని సారేపతు విధురాలు అనుసరిస్తే ఆమె కూడా ఏమైపోయేది? చనిపోయేది ఆ కరువులు. ఆమె చెప్దాం. దేవుని మాటకి చోటు ఇచ్చింది. మంత్రి విద్య ఆత్మలు దేవుని మాటకు చోటు ఇవ్వనివ్వవు, గట్టిగా ఆమె చెప్దాం. లోక పద్ధతులు చొప్పున నడిచేలా చేస్తాయి, గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు అన్యజనుల పద్ధతిని చొప్పున ఆమె నడవలేదు. ఆమె అన్యజనురాలు అయ్యుండి కూడా జీవం కలిగిన దేవుడి మాటకి విధేయత చూపించింది, గట్టిగా ఆమె చెప్దాం. అందుకే ఆమె జీవితంలో, ఆమె కుమారుడి జీవితాల్లో కరువు లేకుండా పోయింది. ఆమె చెప్పాలి, గట్టిగా ఆమె చెప్పాలి. ఏ మాత్రం కూడా మనం కూడా ఇంకో మాట చదువు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15 కూడా చదువుదాం. వారు ఆయన కట్టడాలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారే రామని చెప్దాం. అన్య జనుల యొక్క అలవాటును అంగీకరించి నడిచారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమె ఎవరి పద్ధతులను దేవుడు అనుసరించి నడవకూడదని చెప్పాడో ఇజ్రాయెల్ ప్రజలకి వారి పద్ధతులను అనుసరించి నడిచేలాగా ఇక్కడ వీరు అలవాటు చేసుకున్నారు, గట్టిగా ఆమె చూద్దాం. మంత్రి విద్య ఆత్మలు లోకానుసారంగా నడిచే వారి జీవితాల్లో యథార్థమైన ప్రవర్తన విడిచిపెట్టి దేవుని వాక్కులో ఏమైతే రాయించాడో అందుకు కేవలం వారు వ్యతిరేకంగా ప్రవర్తించారు, గట్టిగా ఆమె చూద్దాం. ఏ అన్యజనుల కట్టడలు పద్ధతులను అనుసరించి నడవద్దని దేవుడు మాట్లాడాడు,
ఈ మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారమైన పద్ధతులను అనుసరించేవారు. అదే దేవుడు వద్దన్న పద్ధతులు చొప్పున ఎవరి కట్టడలు అనుసరించవద్దన్నాడో దేవుడు వారి కట్టడలను అనుసరించేలాగా, ఎవరి పద్ధతుల ప్రకారం నడవకూడదని దేవుడు చెప్పాడు వారి పద్ధతుల చొప్పున నడిచేలాగా వారు నడుచుకోవడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి నడిచేటటువంటి వారి జీవితాల్లో దేవుని చిత్తంలో లేని పద్ధతులు, దేవుని చిత్తంలో లేని కట్టడలు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల పద్ధతులు, విధులు ఏలుబడి చేస్తాయి. ఆమె చెప్తాం. సో దేవుడు ఇటువంటి పద్ధతుల్ని విడిచిపెట్టాలని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆమె అన్యజనుల అలవాట్లను మనం అంగీకరించకూడదు, దేవుని చిత్తంలో లేని వాటిని. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. గనుక వారు 23వ అధ్యాయంలో 2-3 గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనోలని. గట్టిగా ఆమె చెప్తాం. ఇది శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నాడు ఈ మాటలు. గట్టిగా ఆమె చెప్తాం. వారు నోటి మాటలతో చెబుతారు గాని క్రియల్లో మాత్రం వారి చేయరు. ఆమె చెప్తాం. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో వారు మోషేకు వారసులుగా ఎంచబడ్డారు గాని, గట్టిగా ఆమె చెప్తాం, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు యథార్థంగా నేర్పించినంత కాలం వారికి ఇశ్రాయేలు ప్రజలు లోబడవలసి ఉంది. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే వారే ధర్మశాస్త్రానికి లోబడలేదు. ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఉపదేశించారో ఇశ్రాయేలు ప్రజలకి, ఆ ధర్మశాస్త్రానికి వారు ఏం చేయలేదంటే లోబడలేదు. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుని వాక్యము ఏదైతే మనకి తెలియజేయబడుతుందో దానికి మనం లోబడాలి. ఆమె చెప్తాం. వారు లోబడలేదు. బోధిస్తున్న దాన్ని ఆచరించడం అనేది ప్రతి క్రైస్తవ నాయకుని జీవితాశమై ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఆ వాక్యాన్ని జీవించాలి. సేవకులను జీవించాలి, విశ్వాసులను జీవించాలి. ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి సేవకులు, మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి ఉపదేశకులు ఈ శాస్త్రులు పరిసయ్యులాగా లోకానుసారమైనటువంటి పద్ధతులు అనుసరిస్తారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం వాక్యానుసారంగా జీవించడం చెప్పడం వరకే కానీ జీవించడం ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. చెడు దారిని మాదిరిగా వెంబడిస్తారు వారు. గట్టిగా ఆమె చెప్తాం. చెడు దారిని మాదిరిగా వెంబడిస్తారు కానీ మంచి దారిని వాళ్ళు అవలంబించారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ఇలా లోక సంబంధమైన ఆచారాలు చొప్పున నడిచే క్రియలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రజల్లో ఏ మాత్రము ఈ లోకానుసారంగా నడిచే పద్ధతులు ఉండకూడదని ఈ రాత్రి కాల సమయంలో అలా నడిచే పద్ధతులన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ నాశనం చేయబడతానే. హల్లెలూయా. వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారి జీవితం ఎలాంటిదో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా నడిచే వారి జీవితాలు. యోబు గ్రంథం ఇక్కడ మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 18లో ఒక మాట, పురుగుల గోళ్ళ వంటి ఇల్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకొని గుడిసె వంటి ఇల్లు వారు కట్టుకొందురు. ఆమె యోబు చెబుతున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారంగా జీవించే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయంట, పురుగులు వంటి గూళ్ళు అంట. వాళ్ళ ఇల్లు ఎలా పోల్చాడు యోబు? పురుగులు వంటి గూళ్ళతో పోల్చాడు. గట్టిగా ఆమెను చెప్తాం. అంటే కీటకం కట్టుకున్నట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట. గట్టిగా ఆమెను చెప్తాం. కావలివాడి గుడిసెలాగా వాళ్ళ గృహం నిర్మించుకుంటారంట. ఈ లోకానుసారంగా ఈ లోక పద్ధతులు చొప్పున నడిచేటటువంటి వారి ఇల్లు పురుగులు కట్టుకునే కీటకాలు కట్టుకునే ఇళ్లతో పోల్చబడ్డాయి. గట్టిగా ఆమెను చెప్తాం. కీటకం కట్టుకునే ఇల్లు ఎంతసేపు ఉంటది? మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా నడిచే వాళ్ళ ఇల్లు కూడా అంతే. గట్టిగా ఆమె చెప్తాం. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కీటకాలు కట్టుకునే ఇళ్లలాగా కొంతకాలంలోనే కొంత సమయంలోనే చూడండి సాలిడ్ గూడు కట్టుకుంది. నీకు ఒకవేళ నీకు అడ్డుపడింది ఏం చేస్తావు? ఆ గూడుని ఏం చేస్తావు? ఎంతసేపట్లో పాడైపోతుంది? అది ఎన్ని రోజులు కష్టపడిందో మనము ఒక క్షణంలో లేపేస్తాం. గట్టిగా ఆమె చెప్పాం. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా జీవించే వాళ్ళ జీవితాలు అలా వెళ్ళిపోతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాం.
ఇంక ఎలా ఉంటారంటే ఈ లోకానుసారంగా వాళ్ళు నిర్మించుకునేవి మంత్ర విద్య ఆత్మల చేత దేవుడు లేకుండా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. వాడు విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందును అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనొచ్చు, దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగిలీకముతో రంగు వేచున్నాడే. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఎలాంటి హంగామా చేస్తారో ఈ లోకంలో, వారికి ఉన్న గృహాల విషయాల్లో, వారి తలపెట్టిన పనుల విషయాల్లో ఇర్మియా ప్రవక్త ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సో ఏమవుతుంది వాళ్ళ మేడ గదులు కట్టించుకోవడానికి? ఇక్కడ మనం చూడొచ్చు, యెహోయాకీం గురించి రాశాడు. ఈ మాటలు రాయబడిన యెహోయాహాజు తమ్ముడు యెహోయాహాజు బందీగా కొనుక్కోబడిన తర్వాత ఇతడు రాజయ్యాడు. ఇతడు తన కోసం ఒక రాజభవనాన్ని కట్టించుకుని పని వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా వెళ్ళగొట్టాడు. ఆమె తన కోసం ఒక రాజభవనాన్ని కట్టించుకుని ఆ పని చేసిన వాళ్ళకి ఏమీ లేదు, డబ్బులు ఇవ్వలేదు. గట్టిగా ఆమె చెప్పాలి. సో ఏం చేశాడు? నిజానికి రాజు చేయవలసింది భవనాన్ని కట్టించుకోవడం కాదు, కానీ దేవుని మార్గాలను అక్కడ అన్వేషిస్తూ న్యాయమైన పరిపాలన జరిగించాలి. కానీ ఇతను ఏం చేశాడంటే తన కోసం భవనం కట్టించుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. కళ్ళు చెదిరే భవనాన్ని కట్టించుకుంటున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడే, ఆత్మీయ నేత్రాలు తెరవబడే దేవుని మార్గాలు చేపట్ల అతని కొరకు కళ్ళు చెదిరే భవనాలు కట్టించుకుంటున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఈ రోజుల్లో చాలా మంది చూడండి, మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళు, లోకానుసారంగా జీవించే వాళ్ళు కళ్ళు చెదిరే భవనాలు కట్టుకుంటారు, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు మాత్రం మూయబడి ఉంటాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఈ యెహోయాకీమును మనం ఇక్కడ చూడొచ్చు. రాజు గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. మనం న్యాయమైనది ఏంటో, సరైనది ఏంటో అది చేయాలి. హల్లెలూయా. ఒకరిపై మరొకరు పోటీతో కళ్ళు చెదిరే భవనాలు వాళ్ళ మించి వీళ్ళ మించి వాళ్ళు కట్టుకుందామని చూడకూడదు. అన్ని గాలి మేడల్లా ఒక రోజు కూలిపోతాయి. రెండవ రాకుండా ఆమె చెప్తాం. ఈ రోజు ఎంత మల్టీ మిలియనియర్, బిలియనియర్, ట్రిలియనియర్ ఎన్ని కళ్ళు చెదిరే భవనాలు కట్టినా రెండవ రాకడలో ఏమైపోతాయి? అన్ని కూలిపోతాయి, పేక మేడల్లా కూలిపోతాయి. ఆ రోజు తెలుసు. ఆమె చెప్తాం. బంగారు ఇల్లు కట్టుకోండి, వజ్రాలు ఇల్లు కట్టుకోండి, అన్నీ పోయే రోజులు ఉన్నాయి. ఒక రోజు బంగారానికి తుప్పు పట్టిద్దంట. ఆమె చెప్దాం. మరి అది ఎలాంటి పరిస్థితితో చూడండి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని తెలుసుకోకుండా ఈ లోకానుసారంగా అనుసరించే ఈ జీవితాల గురించి దేవుడి మాటలు మాట్లాడుతున్నాం. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుని నిజంగా తెలుసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే న్యాయంగా బ్రతకాలనిపిస్తుంది, పరివర్తన కలిగిన మార్పు వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, కనికరం విధేయత ఉన్న జీవితాలు ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి కళ్ళు చెదిరే భవనాలన్నీ దేవుడు లేకుండా ఉన్నవన్నీ ఏమైపోతాయంటే ఈ లోకంలో అనుసరించే వాళ్ళ జీవితాల్లో పోతాయి. గట్టిగా ఆమె చెప్తాం. అదే ఇక్కడ ఇర్మియా చెబుతున్నాడు. హల్లెలూయా. అవన్నీ ఏమైపోతాయి అంటున్నాడు? కూలిపోయే టైం దగ్గరకు వచ్చింది. గట్టిగా ఆమె చెప్తాం. ఈ లాస్ట్ డేస్ లో కూడా ఇవే జరగబోతున్నాయి. ఆమె చెప్తాం. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్తాం. మనం నివసించడానికి ఎలాంటి ఇల్లు కావాలి? ఆమె కళ్ళు చెదిరే ఇల్లు కావాలా? ఆమె చెప్పాలి. గొప్పలకి చెప్పుకోవడానికి ఆ ఇల్లు, బట్ నివసించడానికి, మనిషి నివసించడానికి తడవకుండా, ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా, చలికి దానికి సరిపడా ఒక గృహం చాలదా? చిన్న ఇల్లైనా చాలు దానికోసం, నీ తలదాల్చుకోవడానికి. కనీసం మనిషి కుమారుడికి తలదాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. అలాంటిది ఈరోజు మనుషులు స్థలాలు ఆక్రమించేసుకుని కళ్ళు చెదిరే బిల్డింగ్లు కడుతున్నారు. ఆమె కొంతమంది ఏమో ఇది బిజినెస్ గా చేస్తున్నారు. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు 100 అంతస్తులంట, 150 అంతస్తులంట. గట్టిగా ఆమె చెప్తాం. ఆ భూకంపాలకి ఏమవుతున్నాయి? అవి గట్టిగా ఆమె చెప్తాం. బాబేలు గోపురం లాగా అయిపోద్ది గందరగోళం. గట్టిగా ఆమె. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఈ రోజు లోకంలో ఇలాంటి నిర్మించుకోవడానికి పరిగెడుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇవన్నీ సమూల ధ్వంసం అయిపోతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక మాట దానియేలు గ్రంథం 4:30 రాజు అంటున్నాడు, బబులోనని ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటికై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుని ఆమె చెప్దాం. నెబుకద్నెజరు అనుకోగానే దేవుడు ఏం చేశాడు? పశువులా చేసేసాడు. దాన్ని నేను మనుషుల్లో బ్రతకడానికి పనికిరావాలి. వెళ్ళి లోకానుసారమైన పొగడతలు, లోకానుసారమైన జీవితం. గట్టిగా ఆమె చెప్దాం. పశువులా గడ్డి మేసేలా చేస్తుంది ఆ జీవితం. గట్టిగా ఆమె చెప్దాం.
కాబట్టి లోకాన్ని మనం అనుసరించకూడదు, లోక పద్ధతుల్లో మనం జీవించకూడదు, లోకంలో ఉన్నదాన్ని ఏది మనం ప్రేమించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు లోకానుసారంగా జీవింపచేసి లోకంలో ఉన్న పద్ధతులు చొప్పున నడిచేలా చేసి మనుషుల్లో భయంకరమైన పరిస్థితిని కలిగిస్తాయి. లూకాసు వార్త 6వ అధ్యాయం 49వ వచనంలో, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లోకానుసారంగా జీవించే వ్యక్తి మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని మాటని వినని వ్యక్తిగా దేవుని చేత శిక్షించబడే టైం వస్తుంది. హల్లెలూయా. ఆ ఇల్లు కూలిపోయినట్లుగా వారి జీవితం కూలిపోద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాటను చదువుదాం, తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. లూకాసు వార్త 12:18 నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకున్నాము నేను. అలా అయితే దేవుడు వెర్రివాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరివోగునని అతనితో చెప్పినావు. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలాగనే అవునని అలాగే ఉండునని చెప్పిన. ఇక్కడికి ఆమని చెప్పాను. సో మంత్రి విద్య ఆత్మల చేత లోకానుసారమైనటువంటి వాటి కోసం వెంపర్లాడే వ్యక్తి జీవితం ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే దేవుడు ఏమన్నాడు? ఆ రాత్రికి రాత్రే ప్రాణం తీసుకుంటే ఏమైపోతాయి? సో ఈరోజు ఒకటే దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల చేత లోకానుసారంగా జీవింపచేసి దేవుని సత్యాన్ని చెడగొట్టేలాగా, అలాగే దేవుని చిత్తంలో లేని జీవితాలు జీవించే లోక సంబంధమైన బంధాలు చిక్కుముడిలో పడిపోయేలాగా, లోక ధర్మం చొప్పున నడిచేలాగా, విశ్వాసాలు కోల్పోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని, సహజ ప్రజలను చెడు మార్గాలు నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, క్రమం లేని ఆరాధనలోకి నడిపించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా, పాలనలో హీనమైన కార్యాలు జరిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, అన్యజనుల అలవాట్లను అంగీకరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, చెడును మాదిరిగా చేసుకుని వెంబడించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని ఈ రాత్రి కాల సమయంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, భార్యాభర్తల జీవితాలు, కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నదుడని యేసుక్రీస్తు నామములో, నదుడని యేసుక్రీస్తు రక్తంలో, నదుడని యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మాని బలిపీఠాలు పగలగొడుతున్న బుర్రగొడుతున్న నాశనం చేస్తున్నారు. 21 ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల క్రియలను లోకానుసారంగా లోకాన్ని అనుసరించేలా చేసి దేవుని సత్యానికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపుల, ఉద్దేశాలు కలిగించి దేవుని సత్యాన్ని చెడగొట్టేలా చేయాలని చూసే మంత్ర విద్య ఆత్మల క్రియ ఎక్కడ ఎవరు లేలుబడి చేస్తున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నారు. ఓ లోకానుసారంగా అనుసరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అన్ని ఆచారాల ప్రకారం లోక పద్ధతులు చొప్పున నడిచేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, లోక పోకడలు చొప్పున, లోక కట్టడలు చొప్పున నడిచేలా చేసే, లోకాన్ని స్నేహించేలా చేసి దేవునికి వైరం తెచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేసిన ఎవరు? నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఓ థ్యాంక్ యూ లార్డ్, అన్యజనుల లోకానుసారం అనుసరించేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా, ఓ థ్యాంక్ యూ జీసస్. రీకాల మాందర దేవుని ద్వేషించిన ఈ లోకంతో, క్రీస్తుని ఎరగనని చెబుతున్న ఈ లోకంతో, ఓ థ్యాంక్ యూ లార్డ్, స్నేహించేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు, లోక పద్ధతులు చొప్పున నడిచేలా చేయాలని చూసి మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ ఎవరు ఏర్పడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నారు. లోకానుసారంగా అనుసరించేలా నడిచేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాలు, మారుమూల ప్రాంతాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరుస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో లోక పద్ధతులు చొప్పున అనుసరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నామో థ్యాంక్ యూ లార్డ్. జీవం కలిగిన దేవుని వాక్యానికి విరోధంగా దేవుని మీద తిరుగుబడతనం చేసేలా, లోక పద్ధతులు అనుసరించేలా, లోక జ్ఞానం కోసం వెంపర్లాడేలా చేసి, లోకంలో ఉన్న వాటి కోసం సుఖముగా నాయన విలాసవంతమైన జీవితాల కోసం, భోగేచ్ఛల కోసం పరిగెత్తేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తారు. లోకానుసారంగా లోక పద్ధతులు అనుసరించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఓ దేవునికి దూరం చేసే, దేవుని ఆలోచనల ప్రకారం నడవనివ్వకుండా, దేవుని చిత్తానికి లోబడనివ్వకుండా, దేవుని మాటల ప్రకారం నడిపించబడనివ్వకుండా ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవనివ్వకుండా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, ఎవరు ఏలుబడి చేస్తున్నాం, ప్రదేశాలు ఏలుబడి చేస్తున్నాం, ఏ సంఘాలు ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది.
ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకానుసారంగా నడిచే నాయన లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకాల మాందర శకదర గల బరబలబ కళ్ళు చెదిరి మిరిమిట్లు కొలిపే భవనాలు, కళ్ళు చెదిరి మిరిమిట్లు కొలిపే విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడేలా చేస్తూ దేవునికి దూరం చేసే మంత్రి విద్య ఆత్మలకి నేను ఎక్కడ ఎవరు ఏర్పడి చేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ కూడా మా జీవితాల్లో ఈ ప్రభావాలు ఎక్కడ బిడ్డలు, కుటుంబాలు, సంఘాలు, సమూహాలు, సేవకులు, విశ్వాసులు, సేవకులు, అలాగే నాయన సరిహద్దులు, పొలిమేరలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఈ లోకానుసారంగా అనుసరించే మంత్ర విద్య ఆత్మల క్రియలు సరిహద్దును విడిచిపెట్టి, పొలిమేరలు విడిచిపెట్టి, అరణ్యాల కటారులకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా భారద్రోలుతున్నాను. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గురికల యొక్క రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాను. నీ అగ్ని కంచెల ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్న పరలోక సైన్య సమూహానికి కావల దూతలు హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నాను. అలాగే ప్రభువానికి స్తోత్రాలయ రాత్రి కాల సమయంలో నేను ప్రతి నీ సిలువను ప్రతి ఒక్కరు వారి సిలువని వెతుకుని నేను వెంబడించాలని రీతిలో నేను వెంబడించే వారంగా, నీ వాక్యాన్ని వెంబడించే వారంగా, నీ సన్నిధిని వెంబడించే వారంగా యేసు నామములో ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. ఈ ఆత్మీయత ప్రార్థనలో నాయన మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ప్రతి క్షణం నేను వెంబడించే జీవితాలు మాలో అయా ఈ లోక పద్ధతులు ఏమి లేకుండా, లోకాచారాలు ఏమి లేకుండా, లోక పొగడలేమి మాలో లేకుండా నీ వాక్యాన్ని అనుసరించి, నీ సన్నిధిని నీ చిత్తానుసారంగా నడిచే జీవితాలు మాకు, మా బిడ్డలకు, కుటుంబాలకు, సంఘాలకు, సేవకులు, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాసాల, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని అనుసరించే జీవితాలు నిండుగా అనుగ్రహించిన విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వదించబడిన దేవుని నామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.